seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకో వ్లాగ్, వీకెండ్ వ్లాగ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా గడిచిద్దని. చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అండ్ చాలా స్మూత్గా గడిచిపోయింది అనమాట. వీకెండ్ అసలు అయ్యిందా అని అనిపించింది లాస్ట్కి. అస్సలు ప్రెషర్ లేకుండా అలా స్మూత్గా గడిచింది. సో మీతోటైతే చిన్న గ్లిమ్స్ షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కంప్లీట్గా వ్లాగ్ చేయాలంటే కుదరలేదు. బట్ నాకు గుర్తుపెట్టుకోవాలి అనుకున్నవి ఏవైతే ఉన్నాయో అవైతే నేను రికార్డ్ చేశాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ఫుల్లీ మీకు ఈ బ్లాగ్ నచ్చిద్దని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫ్రైడే ఈవినింగ్ వచ్చిందంటే మొత్తం అందరం కూర్చొని సోఫాలో చక్కగా కాసేపు మాట్లాడుకుంటాం, కాసేపు పాటలు వింటాము. మా కుట్టిగాడు గ్యాప్ ఇస్తే కనుక మూవీ కూడా చూస్తాం. సో ఆ రోజు ఇస్తాడో లేదో గ్యాప్ అన్నట్టుగా డౌట్గానే ఉండింది. బట్ నేనైతే ఏంటంటే వీకెండే పిండికి చేసుకోవడం కానీ, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అదంతాని. సో దానికైతే నేను నానబెట్టుకుంటున్నాను మినప్పప్పు, ఇడ్లీ వేసుకుందామని. ఈ మధ్యన ఉప్పుడు బియ్యం బదులు రవ్వ వాడుతున్నాను, ఇడ్లీ రవ్వ. మమ్మీ వచ్చినప్పుడు ఏంటంటే ఉప్పుడు బియ్యం ఎంతసేపు వాడతారు, ఎంతకాలం వాడతారు, రవ్వ అయితే ఈజీ అది ఇదని చెప్పి మా చేత ఎట్లయితేనే రవ్వ కొనిపించారు. సో అదైతే ట్రై చేసాము. ఈయన సరేలే ఇంకా తప్పదు అన్నట్టుగాని తినటం స్టార్ట్ చేశారనమాట, ఈయన ఇంకా బాబు. సో అలాగా ఇంకా ఇడ్లీ రవ్వకైతే స్లోగా షిఫ్ట్ అయ్యాము. దోశలు అంటే మళ్ళీ విడిగా పిండి చేసుకోవాలి, ఇడ్లీలకైతే ఇది చేసుకుంటున్నా ప్రస్తుతానికి. కొంచెం తొందరగా అయ్యిద్దని పని అంతే. సో అది నానపెట్టుకున్నాను. ఇంకా మూడు ఇలా ఉందన్నమాట. అన్నతోటి అక్కతోటి అయితే కొంచెం పర్వాలేదు, క్రాంకీగా లేకుండా ఏమి ఆడుకుంటున్నాడు అనమాట. సో వాడు గ్యాప్ ఇచ్చినప్పుడే నేను చేసుకోవాలి కాబట్టి కిచెన్లో నేను వెళ్ళి అయితే ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. అండ్ సాటర్డే మార్నింగ్ ఎక్కడికి వెళ్ళేదైతే లేదు. బట్ నేను చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో, కుంస్ట్ర గార్డెన్ దగ్గర ఫంక్షన్ లాగా అంటే ప్రేయర్ మీట్లా జరుగుతుందన్నమాట, సెయింట్ ఫ్రాన్సిస్ డే అని చెప్పి. సో దానికి వెళ్ళాలని అయితే అనుకున్నాము సాటర్డే ఎట్లయినా కూడా, ఎందుకంటే అది ఎప్పుడైతే పోస్ట్ చేశారో ఇలా జరుగుతుందని అప్పటి నుంచి అనుకుంటున్నాం అనమాట వెళ్ళాలని. అప్పుడు ఇంకా నేను ప్రెగ్నెంట్, అప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అని. బట్ కుదరలేదు, ఎందుకంటే చాలా చల్లగా ఉంది. అండ్ అక్కడ కుంస్ట్ర గార్డెన్లో ఇంకా చల్లగా ఉంటుంది అనమాట ఇంటి దగ్గర కన్నా. అండ్ అక్కడికి వెళ్ళటానికే 45 minutes పట్టుద్ది, పార్కింగ్కి కూడా కష్టమైద్దేమో అని అన్నారు ఈయన. ఇంకా లేవంగానే ఇంకా సరేలే డ్రాప్ అయిపోదాము, పసోడితోటి అంత దూరము మళ్ళీ ఫీడ్ చేయడం కూడా కష్టం అవుద్ది అన్నట్టుగాని ఇంకైతే ఆగిపోయాము. అండ్ లాస్ట్ బ్లాగ్లో నేను చూపించాను కదా కొన్ని అవుట్ఫిట్స్ తీసుకున్నాను వింటర్కి పనికొస్తాయని చెప్పి. సో వాటిల్లో ఒకటి వేసాను అనమాట, అది ప్రజెంట్ సైజ్కి సరిపోయేదే. సో ఒకటైతే వేసాను, అసలు ఎంత బాగుందో, అసలు చాలా వామ్గా ఉంది వాడికి. అండ్ భలే క్యూట్గా ఉందన్నమాట. అది వేయంగానే పిల్లలు ఈయన తెగ మురిసిపోయారు, అబ్బాయి ఎంత బాగుందో అని చెప్పి వాడికి. సో చెప్తుంటే నవ్వుతున్నాడు, వాడితో చెప్తున్నానేమో అనుకుని. సో అది వేసుకుని అయితే ఎక్కడికి బయలుదేరుతున్నాం అనుకుంటున్నారా? ఇంట్లో ఎచ్చాలు, కూరగాయలు ఇవన్నీ ఏం కావాలన్నా కూడా వీకెండ్ తెచ్చుకుంటే మేలు, వీక్ డేస్లో తిరగలేకపోతున్నాను అని అన్నారు. ఎలాగైనా కూడా నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే సెకండ్ కోట్ గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఒక్కోటిగా చెప్తున్నాను ఈ మధ్యన. ఇదివరకు అయితే చక్కగా నెలకు ఒకసారి తెచ్చేసుకునే వాళ్ళం,
మిల్క్ ఇవన్నీ అయితే ఎవ్రీ వీక్ ఎలాగో అలాగా వెళ్ళాల్సిందే అనమాట. సో వాటికైతే వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడంతా డబల్ పనులు అవుతున్నాయి. ఏది గుర్తుంటుందో అది చెప్తాను, మర్చిపోయినంతవరకు మళ్ళీ అది దాంతో పని పడితే అప్పుడు చెప్తున్నాను అనమాట. మళ్ళీ అప్పుడు వెళ్ళటం. కారు ఉన్న దగ్గర నుంచి అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారన్నా మా యజ్జలకొట్లో కనిపిస్తారు ఆయన కూడా అన్నాడంట, ఏంటండి బాబు రోజు వస్తున్నారు, ఇదివరకు వచ్చేవారు కాదు అని. ఏం చేస్తాం, కారు కొన్న తర్వాత ఆబ్వియస్లీ ఇంక తిరగక తప్పదు. సో వీక్ అయితే ఒకసారి తీసేసుకుందాం అని అయితే వెళ్ళాం, కానీ పెద్ద కూరగాయలు ఏం లేవు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరివేపాకు దొరికింది నాకు. అంటాడు పెద్ద అబ్బాయి, కరివేపాకు ఎందుకు ఆకలేస్తావని, అసలు నీకేం తెలుసురా కరివేపాకు విలువ అని అన్నాను. నాకు మాటలు కూడా రావట్లేదు తెలుగులో. ఇంకా గ్రాసరీస్ అయితే తీసేసుకున్నాం, కూరగాయలు ఏవేవి ఉన్నాయో తీసేసుకున్నాం. ఇందాక అక్కడ రెస్టారెంట్ చూపించాను కదా, అక్కడ మేము లంచ్ పెట్టడానికైతే ప్లాన్ చేస్తున్నాము. మా బుడ్డోడు బ్యాప్టిజం డే రోజు నవంబర్ 9న అక్కడికి తీసుకుని వెళ్ళి లంచ్ లాగా అనమాట, ఫ్యామిలీ లంచ్ లాగా. మా ఫ్యామిలీ అండ్ వీడికి గాడ్ మదర్గా ఉండే ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా తమ్ముడు ఇంకా తమ్ముడు భార్య అందరం కలిసి అయితే అక్కడ ప్రేయర్ మీట్ అయిన తర్వాత, అవునమ్మా ప్రేయర్ మీట్ అయిన తర్వాత లంచ్ అక్కడ చేసుకుందాం అని అయితే అనుకున్నాం అనమాట. నేను అనుకున్నాము. సో వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం రెస్టారెంట్ ఎలా ఉంది అండ్ ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం అని అయితే వెళ్ళాం. ఇది ఉన్నది సిట్యూనాలో, అంటే మా ఇంటికి దగ్గరలో. మేము ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళటం కష్టం వీటితోటి ఇప్పుడిప్పుడే. సో అందుకని దగ్గరలో చూసుకుందామని, జస్ట్ 10 minutes పట్టుద్దేమో ఇంటి నుంచి అంతే. అండ్ ఎప్పటి నుంచో ఆ చర్చ్కి వెళ్దామని నాకు ఆశ, కానీ ఎప్పుడు అవ్వదు. ఎప్పుడు వచ్చినప్పుడల్లా హడావిడిగా వెళ్తాం. అసలైతే చాలా అంటే చాలా బాగుంది సిట్యూనా. చీకటి పడిన తర్వాత డే టైం ఎంత బాగుందో, చీకటి పడినాక ఇంకా బాగుంది. నాకైతే రాబుద్ది కాల, కానీ మా బుడ్డోడు అస్సలు ఆగలేదన్నమాట. సో ఇంకా రాక తప్పలేదు. తిరిగి ఇంకా దారిలోనే స్టార్ట్ చేసాడు ఏడుపు. పడుకోబెట్టడానికి అయితే ట్రై చేశాను. అండ్ అక్కడ నుంచి టేక్ అవే తీసుకున్నాం అనమాట, ఎందుకంటే చాలా రష్ ఉండింది. మేము వెళ్ళిన టైం అసలు రాంగ్ టైం, బిజినెస్ అవర్స్, ఈవినింగ్స్, పైగా చాలా అంటే చాలా రష్గా ఉండింది అనమాట. మనం అడిగిన దానికి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే అంత గ్యాప్ కూడా లేదు వాళ్ళకి, అలా ఉండింది. బట్ మేమైతే ఎలాగైతేనే వాళ్ళతో మాట్లాడి టైమింగ్స్ బుక్ చేసుకుని ఏ టైంకి వస్తామని చెప్పి, అండ్ మార్గరేటా పిజ్జా ఒకటిని వైట్ చీజ్ పిజ్జా ఒకటి తీసుకున్నాము. టేస్ట్ చాలా బాగుండింది అనమాట. అసలు ఇంతవరకు అంత బెస్ట్ పిజ్జా మేము స్టాక్హోమ్ వచ్చిన తర్వాత తినలా, అంత బాగుండింది. ఆ డోలోనే తెలిసిపోతుంది ఆ ఫ్రెష్నెస్ అనేది. సో ఓకే అనిపించింది రెస్టారెంట్, ఓకే. ప్లస్ ఇంటికి దగ్గరలో, ప్లస్ వాళ్ళు అంటే గాడ్ మదర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాబట్టి వాళ్ళకి తినే తగ్గట్టుగా ఉండాలి కదా, మనం తినేది కాకుండా ఇప్పుడు ఇండియన్ స్టైల్లో. సో అలా అయితే అనుకున్నాము. అండ్ మంచిగా ఉంది అని అక్కడ ఫిక్స్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఆటమ్ స్టార్ట్ అయిపోయింది, ఫాల్, ఆకులన్నీ ఎలా కలర్ మారిపోయినాయో చూడండి. చూస్తుండగా సమ్మర్ అలా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టి అలా గడిచిపోయిందని అనిపిస్తుంది నాకు అది చూస్తూ ఉంటే. అసలుకి మొన్నే నా వింటర్ అయిపోయి సమ్మర్ వచ్చిందని అనిపించింది. నేను ఈడు గోల్లో పడి అంత గమనించుకోలేదన్నమాట, ఆకులు కలర్ మారిపోతున్నాయి, ఆటమ్ స్టార్ట్ అయింది అనుకుంటూ. వాడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు నాతో పాటు. మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం మరి. సో బయలుదేరుతున్నాం చర్చ్కి సండే మార్నింగ్. అసలు చర్చ్కి వెళ్తున్నాం అంటే ఎంత పెద్ద టార్గెట్ అంటే, నాకు పొద్దున్నే లేవగానే ఫుల్ ఫాస్ట్గా అందరు స్నానాలు చేయించుకుని బ్రేక్ఫాస్ట్ చేసి, ఆ రోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేసాము, నేనైతే మజ్జిగ చారు వేసుకుని తినేసాను అనమాట. ముందు రోజు రాత్రి మజ్జిగ చారు చేసాను, మజ్జిగ చారు వేసుకుని తినేసాను. అసలు నాకు వీడియో తీయటానికే అవ్వలేదు, ఎందుకంటే అసలు తింటున్నాను, వీడిని ఎత్తుకుని ఉన్నాను, ఏం అర్థం కాల. వీడికి స్నానం చేయించడానికి కూడా టైం లేదు. సరేలే పసడికి స్నానం చేయించకపోయినా ఏముంది చర్చికి అని చెప్పి వాడిని అయితే వదిలేసాం. మిగిలిన అందరం స్నానాలు చేసి ఉరుక్కుంటూ బయలుదేరాం అన్నమాట. లక్కీగా మాకు చర్చి ఇంటికి దగ్గరే కాబట్టి పర్వాలేదు. అదే వేరే దగ్గరికి వెళ్ళాలంటే ఇంక అసలు ప్రేయర్ అంతా అయిపోయిద్దేమో మేము బయలుదేరేటప్పటికే అనిపిస్తుంది నాకైతే.
వాడు సరే పడుకున్నాడని అనుకుంటున్నారా, కారు ఎక్కే వరకే పడుకుని ఉన్నాడు. ఎక్కేసిన తర్వాత కళ్ళు ఇలా తెరిశాడు. ఇంకా అంతే సంగతిగా. నాకైతే డౌటే, ఈయన అంటున్నారు డౌటే ఉంటాడో లేదో చర్చ్లో నిద్రలేసిపోయాడని. ప్రతిసారి అండి చర్చ్కి వెళ్ళిన తర్వాత ప్రేయర్ అయినంతసేపు 1.5 hour ఉంటుందేమో మొత్తం. ఆ 1.5 hour వీడు పడుకునే ఉంటాడు అనమాట. అసలు లెగడు. లేచినా కూడా మళ్ళీ వెంటనే పడుకుని పోతాడు. అంటే ప్రతి వీక్ నేను స్నానం చేయించి తీసుకుని వెళ్తాను, ఫ్రెష్గా ఉంటాడు, నిద్రపోతాడని చెప్పి పేచీ చేయకుండా. ఆ రోజు స్నానం చేయించలేదు, నేను చేసిన తప్పు అదనమాట. టైం లేదు, టైం అయిపోతుంది, కొంచెం ముందరే వెళ్తే మనకు కింద ప్లేసులు దొరుకుతాయి అని చెప్పి అనుకుని నేను వాడికి స్నానం చేయించకుండా అందరం తయారైపోయితే బయలుదేరాము. బట్ లక్ పార్ట్ ఏంటంటే వాడు అస్సలు పేచీ చేయలేదన్నమాట. సైలెంట్గా ఉన్నాడు. అదేదో వాడు కూడా ప్రేయర్ వింటున్నట్టు, వాడు కూడా దండం పెట్టుకుంటున్నట్టు అనమాట. అంత సైలెంట్గా విన్నాడు. కుయ్యి కయ్యి అని అనలేదు అస్సలకి. మధ్యలో ఒకసారి ఫీడింగ్ అడిగాడు, ఇంకా తప్పదు అన్నట్టుగాని ఇచ్చానమాట. చర్చ్లోనే ఫీడ్ చేశాను. మళ్ళీ అలాగే పడుకుంటాడేమో అనుకుంటే మళ్ళీ అలానే కూర్చొని చూస్తానే ఉన్నాడు మాస్ మొత్తం. ఇంకా అమ్మయ్య అనిపించింది నాకు. ఈయనకి అయితే వీడేంట్రా బాబు అని. అదే బయట షాపింగ్ కార్ట్లకు తీసుకుని వెళ్తే గోల్ ఎత్తేస్తాడనమాట. మరి అదేంటో అర్థం కాదు. చర్చ్కి వెళ్తే మాత్రం సైలెంట్గా ఉంటాడు. మేబీ వాడికి కూడా తెలిసేమో అక్కడ గొడవ చేయకూడదు అని అనిపించింది నాకు. ఈయనకి అయితే టైంకి లక్కీగా ముందరే వెళ్ళాము. ఎందుకంటే మెయిన్ నాకు నడుము పట్టేసింది ముందు రోజు. చాలా అంటే చాలా నొప్పిగా ఉంది. నేను పైన కూర్చోలేను. పైన అయితే కొంచెం స్టూల్స్ కిందకు ఉంటాయి అన్నమాట, కౌచెస్ లాగా కూర్చోడానికి. ఇక్కడైతే ఇలా బెంచెస్ లాగా ఉంటాయి, కొంచెం కంఫర్ట్గా కూర్చోడానికి ఉంటుంది. నడుము పట్టేసి విపరీతమైన నొప్పి. అందుకని ఇంకా తొందరగా వెళ్ళి అయితే కూర్చుని పోయామన్నమాట. అండ్ అయిన తర్వాత ఫీకాకు ఉన్నాం, ఎందుకంటే పాపకి క్లాస్ ఉండింది, బాబుకి లేదు కానీ పాపకు ఉండింది. సో దాన్ని పంపించేసేసేయాలి అని చెప్పి ఇంకా ఫీకాకు కూర్చున్నాం అనమాట. ఇంకా నన్ను ఈయన దింపేస్తా అన్నారు, ఎందుకంటే నేను వంట చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇంకా తిన్నాక నన్ను దింపేస్తాను, పాప క్లాస్కి వెళ్ళిద్ది. ఈలోపు ఈయన నన్ను దింపేసేసి మళ్ళీ రిటర్న్ వస్తా అని అయితే చెప్పారు. ఇంకా దింపారు, ఫాస్ట్గా చేశాను అనమాట. పెద్దోడేమో బాబు దగ్గర ఉన్నాడు. సో నేను వెళ్ళి ఫాస్ట్గా చేశాను. మజ్జిగ, వంకాయ, టమాటా అండ్ ముందు రోజు నైట్ చేసిన దొండకాయ ఫ్రై ఉండింది. సో అదైతే వేసుకుని తినేసాము. అయ్యగారు మేము తిన్న తర్వాత అప్పుడు పడుకున్నాడు అనమాట తీరిక. అప్పటి వరకు అయితే పడుకోవాలా. సరే పడుకున్నాడు కదా, నేను గమ్మున ఊరుకోను కదా, ఏదో పని చేయాలి. చాలా రోజుల నుంచి క్రిబ్లో నా కోసం వెయిట్ చేస్తున్నాయి బట్టలు మడత పెట్టడానికి. సో అవి తీసైతే మడత పెట్టా అనమాట ఇంకా ఫైనల్గా. అండ్ పొట్టయిపోయినవి, న్యూ బార్న్ అప్పుడు తీసుకున్నవన్నీ అయితే తీసేసి ప్యాక్ చేశాను. అది సెకండ్స్లో అమ్మాలా లేదా అదంతా ఆలోచించుకుంటా ఏం చేయాలి అని చెప్పి. బట్ ముందరైతే తీసి పక్కన పెట్టేసాను అనమాట. పక్కన పెట్టేసేసి ఇంకా పిండి రుబ్బుకుంటున్నాను. వీక్ డేస్లో ఇంకా రావాలి ఆ పిండి అంతాని, ఇడ్లీ పిండి అది రుబ్బుకుంటున్నాను. మళ్ళీ వంట కూడా చేసుకోవాలి నెక్స్ట్ డేకి, లేదా అట్లీస్ట్ అంట్లన్నా సర్దేసేసుకుని కుక్కర్లన్నా కడుక్కోవాలి అని అయితే టార్గెట్ పెట్టుకున్నా. లక్కీగా అవన్నీ పనులు అయిపోయినాయి అనమాట. సో బుడ్డోడు అలా ప్రశాంతంగా పడుకున్నాడు. మేము ఇంకా ఆ పాట ఈ పాట, ఆ వ్లాగ్ ఈ వ్లాగ్ అనుకుంటూ చూసుకుంటూ కూర్చున్నాం. సో అట్లా గడిచింది సండే నైట్. ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకైతే. పనులు అయిపోయినాయి. మెయిన్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి రుబ్బేసుకున్నాను అండ్ మరుసటి రోజుకి కుక్కర్ కడిగేసుకున్నాను. అది మెయిన్. ఆ పనులు అయితే అయిపోయినాయి, అమ్మయ్య అనిపించింది. సో ఇది మండే మార్నింగ్. ఇంకా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసాను, ఎందుకంటే వన్ డే మొత్తం నానింది. నాకు సాటర్డే అవ్వలేదు పిండి రుబ్బడానికి, సండేనే అయింది. సో ఎక్కువసేపు మినపప్పు నానిపోయిందని చెప్పి ఇంకా నేను పొంగిపోయిద్దేమో బయటికి అన్నట్టుగానే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసా. బట్ అయినా కూడా బాగుండింది అనమాట పిండి. పర్వాలేదు, రవ్వతో బాగానే తింటున్నారు వీళ్ళు. కొంచెం కంటిన్యూ చేసుకోవచ్చు, నాకు పని తగ్గుతుంది కొంచెం. సో అది ఇంకా మండే మార్నింగ్ ఫుల్ బిజీగా ఉంటుంది. ఆయన పొడ్డోడు లేసాడు, గోల్ అయితే చేయలేదు కానీ క్రిబ్లో పెట్టి ఫాస్ట్గా ఇంకా పాపకి తల దువ్వి అవన్నీ అయితే చేసుకున్నాను. సో
అదండి వీకెండ్ బ్లాగ్. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా చూస్తున్నారంటే కనుక ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకొక మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్. Shakes when the bombs scream until our last breath, every heart